నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తుంగభద్రకు భారీగా ఇన్ఫ్లో, పెరుగుతున్న నీటి మట్టం. తెనాలికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. రెండు 2026లోగా భారత్కు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు. హరీష్ రావు పుట్టినరోజు, సైకత శిల్పంతో వినూత్న శుభాకాంక్షలు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ పెరుగుతూ వస్తుంది. సోమవారానికి 18.86 టీఎంసీలకు చేరింది. జలాశయం పరివాహక ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండటంతో ఇన్ఫ్లో భారీగా చేరుకుంది. సోమవారం 20,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో రావడంతో నీటి నిల్వ 18.86 టీఎంసీలకు చేరింది. ఆపరేషన్ సింధూర్లో తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి క్షిపణి రక్షణ వ్యవస్థ S-400కు సంబంధించిన రష్యా కీలక ప్రకటన చేసింది. వీటికి సంబంధించిన భారత్కి ఇవ్వాల్సిన మిగిలిన 2 యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా తెలిపింది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ వీటి పనితీరు బాగుందని పేర్కొంది. గగనతల రక్షణ, యాంటీ డ్రోన్ సిస్టంపై భారత్తో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలని రష్యా భావిస్తుంది. తెనాలి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లో ఐతానగర్లోని పోలీస్ దాడిలో గాయపడ్డ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోయిన తెనాలి రోడ్డు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడం కోసం ఒక మహిళ వస్తే ఆమె చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నారు. అసలు ఆమె చెయ్యి ఎలా పట్టుకుంటారు? తూలా ఉమా. ఎంత ఘోరంగా ఉన్నదంటే, ఒక మహిళ ఆమె ఇక్కడ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చింది. ఎంతమంది పురుషులు ఉన్నారు చూడండి. ఆమె చెయ్యి ఎట్లా పట్టుకుంటారండి? ఆ చెయ్యి పట్టుకోవచ్చా? చెయ్యి పట్టుకొని ఆమె ఆ ముఖం కవలికలు చూడండి ఎట్లా ఉన్నాయో, వణుకుతున్నట్టు, భయపడుతున్నట్టు, ఫ్రీగా ఉన్నది ఆమె. ఇది ఇక్కడ వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు. ఇంకొకటి, జేసీబీలతో థియేటర్ ధ్వంసం. విజయవాడ అన్నపూర్ణ థియేటర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. గేటు పగలగొట్టి లోపలికొచ్చి థియేటర్ లోపల నిర్మాణం ధ్వంసం. సీసీ కెమెరాలను కట్ చేసి దాడి చేసినట్లు తెలిపిన థియేటర్ యజమాని. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు. కాంగ్రెస్ ఎంపీ వంశీ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధరబాబు, ఎవరో మూడో వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడి ఇతర పార్టీలకు రాజకీయ లబ్ధి చేకూర్చి భవిష్యత్తుతో వారిసి కలిసి నడుద్దామని ఆలోచన చేస్తున్నారు. దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ మంత్రి శ్రీధరబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్న మా సత్యం, ఇక్కడ ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ, ఈరోజు ఇక్కడ ఉన్న మా లక్ష్మణ్, వీరందరూ ఈ జాతికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు. వీరిని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వీళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధమైన వీరికి మర్యాదలు ఇవ్వాలి అని తెలిసిన పార్టీ ఇది. తెలిసిన నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. ఎవడో మూడో వాడు వచ్చి ఏదో మాట్లాడితే ఏదో జరుగుతుందని ఇంకో పార్టీ మాట్లాడి దాంట్లో లబ్ధి పొందాం, రాజకీయ లబ్ధి పొందాం అని ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేతులు జడిపిపోతా ఉంటే వాడితో నడిచిపోతారేమో రేపొద్దున. థ్యాంక్ యూ. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్ళు కడిగిన మాట వాస్తవమే. మిస్ వరల్డ్ పోటీదారులకు నీళ్ళిస్తే ఏం చేయాలో తెలియలేదు. అందుకే అక్కడున్న ఓ మహిళ ఆమె కాళ్ళు కడిగింది. జూపల్లి కృష్ణారావు గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి స్పందించి అక్కడికి 3 మంత్రులు పంపించారు. కానీ ముఖ్యమంత్రి స్పందించలేదు. అందాల పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది, కానీ గుల్జర్ హౌస్ ఎందుకు పోలేదని అంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సంఘటన ఇదేదో మొత్తం టోటల్గా
తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు, కాలు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాలు గురించి మరి గొప్పగా చదివినటువంటి చదువుతున్నటువంటి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండా కేసీఆర్ వెంకటరామరెడ్డికి? రెండవది, వీళ్ళు మాట్లాడుతూ గుల్జార్ హౌస్లో సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ మిస్ వరల్డ్ పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది, కానీ గుల్జార్ హౌస్ పోవడానికి వీలు కాదని ముఖ్యమంత్రి గారు దానిపై స్పందించి వాళ్ళందరికీ కూడా అక్కడ 3 మంత్రులు పంపడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రితో పాటుగా అందరిని పంపించగలరు ప్రయత్నం చేయలేదు. సరే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, తప్పకుండా దాన్ని మనం ఎవరికైనా బాధ ఉంటుంది. మరి 70 మంది చనిపోయినప్పుడు కేసీఆర్ పోయిండా కొండగట్టు కాడ పరామర్శించిండా ఏ కుటుంబాన్ని? ఏ లెక్క ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు? కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఊరుకోక్క అంటూ ఓదార్చిన మహిళలు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో జరుగుతున్న రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న యశస్విని రెడ్డి కేసీఆర్ చావు కోరుకుంటూ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్లే డబ్బులిచ్చి మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మాగితో ఆరోపణలు చేపిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌటు, ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు బారాస నేత వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉప్పల వెంకటరమణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రంలోని పూరీ తీరంలో ప్రత్యేకంగా హరీష్ రావు సైకత శిల్పాన్ని రూపొందించారు. వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పి ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచి భక్తులు క్రమంగా పెరగడంపై క్యూ లైన్లు నిండిపోయాయి. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తజనంతో కొండగట్టు పుణ్యక్షేత్రం కిటకిటలాడుతుంది. ఆర్థిక నేరస్తుడికి ఏం తెలుసు? ఆర్థిక నిర్వహణ గురించి ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. ఖచ్చితంగా మేము అన్నిటికీ మీరు ఇచ్చిన ట్వీట్లు అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్వీట్కి నీట్గా జవాబిస్తాం. పరిపాలనలో స్థిరమైన గవర్నెన్స్ ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నాము. ఆర్థిక పరిపాలన ఇచ్చే మంచి ప్రభుత్వం అది. ఖచ్చితంగా తప్పులుంటే సరిదిద్దుకుంటాము, కరెక్ట్ ఉంటే ఇది కాదు మీరు చెప్పిన తప్పు అని ఖచ్చితంగా గర్వంగా మీకు చెప్తాం. నిన్న మీరు ఒక బేసిక్గా నాలుగు ట్వీట్లు వేశారు, చాలా ఉన్నాయి. దాంట్లో బేసిక్గా ఉంటే గవర్నమెంట్ యొక్క అప్పులు జిఎస్డిపి కంటే ఎక్కువైపోయినాయి ఇన్ పర్సంటేజ్ టర్మ్స్ అని. మీకు ఎవరు ఇచ్చారో ఆ పాత సోమయాజుల కొడుకు ఇంకా ఉన్నారో, లాస్ట్ టైం ఏదో మీరు ఆయన స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అంటూ పెట్టుకో ఉన్నారు, ఆయనే మాట్లాడుతుంటారు, మీకు ఆపోజిట్గా కూర్చొని కాగితాలు అందిస్తూ ఉంటారు. ఆయనే ఇచ్చారో తెలియదు. కానీ అదేవిధంగా జిఎస్డిపి పర్సంటేజ్ రెవెన్యూ డెఫిసిట్ ప్రకారం ఎక్కువైంది. సో తీసుకున్న అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళలేదు. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ జిఎస్డిపిలో ఎక్కువైంది. సో ఈ 4 మీరు ఇచ్చిన మేజర్ అభియోగాలు అంటారు, ఏమంటారు చెప్పండి. ఓకే, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక్క విషయం మాట్లాడుకుందాం. స్టేట్ ఓన్ ఇన్కమ్ అంటే రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్ ప్రకారం చూస్తే 2024 జూన్లో మీరు మాకు అధికారం అప్పగించేసి వెళ్ళిపోయిన పటాన్చెరులో ఘనంగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలు, ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పళ్ల పంపిణీ, నియోజకవర్గంలో కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో హాజరైన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. పటాన్చెరు నియోజకవర్గం ఆధ్వర్యం లోపల మా కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవ ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హరీష్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చేసిన వాళ్ళకందరికీ కూడా నిజంగా హరీష్ అన్న మాకు నిజంగా మా రాష్ట్రానికి మా జిల్లాకు దొరకడం చాలా అదృష్టకరం. ఎందుకంటే
మచ్చలేని నాయకుడు, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ కోరుతూ ప్రజల కష్టసుఖాలే తన సుఖాలు అంటూ ముందుకు పోతున్నటువంటి హరీష్ అన్నకు నిజంగా ఇవాళ జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి నిజంగా ఆయన గత 10 సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉంటూ, ఆరోగ్య మంత్రిగా ఉంటూ, ఆర్థిక మంత్రిగా ఉంటూ ఎనలేని సేవలు చేస్తూ నిజంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా పొద్దున లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదనుకుంటా తిరుగుతూ ప్రజా సమస్యలు నెరవేరుస్తూ నిజంగా అలాంటి నెరవేరుస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకుడు మన హరీష్ అన్న. చాలా గొప్ప నాయకుడు. రాష్ట్రానికి దొరకడం నిజంగా అంత ఆషామాషి కాదు. అలాంటి వ్యక్తి దొరకడం చాలా మంచితనం అని తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యంగా మా మెదక్ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా హరీష్ అన్న నిజంగా మా కాన్స్టిట్యున్సీకి కూడా పెద్దన్నగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి నిజంగా పక్కనే ఉన్నటువంటి 250 పడకల హాస్పిటల్ రావడానికి ముఖ్య కారణము ఇవాళ మా హరీష్ అన్న. ఇలాంటి పటాన్చెరువుకి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి పటాన్చెరు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయినటువంటి మా హరీష్ అన్నకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా లోపల ఏ విధంగా అయితే సిద్దిపేటను ముందుకు తీసుకెళ్లిండో 2వ స్థానంలో కూడా పటాన్చెరువును అంతే విధంగా ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. కాబట్టే ఈడ టీఆర్ఎస్ జెండా 3 సార్లు రెపరెపలాడిందని మీ అందరికీ తెలియజేస్తుంది. 3 సార్లు గెలిచినామంటే అంత ఆషామాషి కాదు. టీఆర్ఎస్ జెండా, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సమస్యాత్మకమైన రోడ్లను నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచామని వర్షాకాలంలో ప్రధాన అంతర్గత రోడ్ల పనులను త్వరితగతిన చేపడుతున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేంద్ర రెడ్డి అన్నారు. మంగళవారం రోజున 53వ డివిజన్ విజయ గణపతి కాలనీ, మహాత్మా నగర్, హనుమంతరావు నగర్ లో 85 లక్షల రూపాయలతో మరియు 54వ డివిజన్ నగర కాలనీలో 33 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకడేకర్లతో కలిసి ప్రారంభించారు. జూన్ 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో పాల్పంచుకుంటున్నాను. ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు, ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వృద్ధి, ప్రజాపాలనలో భాగంగా, అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేము ఏదైతే తిరిగామో అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల ప్రణాళిక, శుభ్రం గురించి కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు పెడుతూ ఈ 100 రోజులలో మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా 54వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమం సుమారు 30 లక్షల చిల్లర రోడ్లని ప్రారంభించడం జరిగింది. మరి ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో మొదట్లో గతంలో నేను కూడా ఈ డివిజన్లో ఉన్నవా. తుంగభద్రకు భారీగా ఇన్ఫ్లో, పెరుగుతున్న నీటి మట్టం. తెనాలికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. రెండు 2026లోగా భారత్కు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు. హరీష్ రావు పుట్టినరోజు, సైకత శిల్పంతో వినూత్న శుభాకాంక్షలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.